ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. నమః శివాయై చ నమః శివాయ. మనము ఈ 45వ రోజున వేదముతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహితలో తెలిపినటువంటి అంశములను సూతుల వారు ఋషులకు ఏ విధంగా తెలియజేశారో ఆ విషయములను ఈ రోజున బంధనము, మోక్ష వివేచనము, శివపూజా ఉపదేశము, లింగాదుల యొక్క శివపూజా విధానం, భస్మస్వరూప నిరూపణం, వాటి యొక్క మహత్యం, ఈ అంశములను ఈ రాబోయేటువంటి ఈ యొక్క 45వ రోజున మరియు ఇంకా 2-3 రోజుల్లో వచ్చేటువంటి రోజుల్లో మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ రోజున సూతుల వారు చెప్పినటువంటి బంధనము, మోక్ష వివేచనము, అలాగే శివ పూజోపదేశం, ఈ అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరలా ఈ 45వ రోజున ఋషులు అడుగుతున్నారు, సర్వజ్ఞంలో శ్రేష్ఠుడైనటువంటి ఓ సూత మహర్షి, బంధన మోక్షముల యొక్క స్వరూపం ఏమిటి? కరుణించి మాకు తెలిపవలసింది అని ఋషులు అడిగారు. అంత సూతులు వారి విధంగా చెబుతున్నారు, మహర్షులరా, బంధన మోక్షముల యొక్క స్వరూపాన్ని, మోక్షమును కూర్చున్నటువంటి ఉపాయాన్ని కూడా మీకు ఈ రోజున వర్ణిస్తాను, వినండి. మీరు ఎంత శ్రద్ధగా వినండి. ప్రకృతి మొదలైనటువంటి 8 బంధముల్లో చిక్కుకున్నటువంటి జీవుడు బద్ధుడు అని చెబుతారు. బంధనములో ఉన్నవాడు బద్ధుడు. ఇట్టి బంధముల నుండి విడివడిన వాడు ముక్తుడు అని చెబుతారు. ప్రకృతి మొదలైనటువంటి వాటిని నియంత్రించుట ఎవరైతే చేస్తారో ఆ స్థితి కలిగిన వాడిని మోక్షము అని చెబుతారు. బంధనం వచ్చి చేరుతుంది, మోక్షము స్వతసిద్ధం. బద్ధుడైనటువంటి జీవుడు బంధముక్తుడైనప్పుడు అతన్ని ముక్త జీవుడు అని అంటారు. ప్రకృతి, బుద్ధి, త్రిగుణాత్మకమైనటువంటి అహంకారం, పంచతన్మాత్రలైనటువంటి వాటిని జ్ఞానులు ప్రకృతి యొక్క ఆద్యష్టకములను తలుస్తారు. ఈ అష్టతత్వముల యొక్క ప్రకృతిలో ఉండేటువంటి ఈ అష్టతత్వముల యొక్క సమూహం చేత మన యొక్క దేహం అంతా కూడా ఉత్పన్నం అవుతూ ఉంటుంది. తర్వాత కర్మ చేత నూతన దేహం ఉత్పన్నం అవుతుంది. ఈ విధంగా మానవులకు పదే పదే జన్మ కర్మలు జరుగుతూ ఉంటాయి. అందువలన శరీరమును స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరముని 3 భేదములుగా తెలుసుకోవాలి. దీంట్లో స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా సప్తుల బాడీ అనగా సూక్ష్మ శరీరం జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది, స్వప్నావస్థలో కూడా పనిచేస్తుంది. ఇంద్రియం యొక్క భోగాలన్నీ కూడా అనుభవింపజేస్తూ ఉంటుంది మనకి. అలా కారణ శరీరం ఉన్నదే అది సుసుప్తావస్థ యందు, అంటే ఆత్మానందం యొక్క అనుభూతి మాత్రమే కలుగజేస్తుంది అని చెప్పారు. జీవుడికి అతని యొక్క ప్రారబ్ధ కర్మ అనుసారంగా సుఖదుఖములు 2 కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి. అలా అతను తన పుణ్య కర్మల యొక్క ఫలిత స్వరూపంగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు, పాపకర్మల యొక్క ఫలస్వరూపంగా దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. కనుక జీవులందరూ కూడా ఈ కర్మ పాశుబద్ధుడయి, అలా జీవుడు తన వివిధమైనటువంటి శరీరముల వల్ల కలిగేటువంటి శుభాశుభమైనటువంటి కర్మల ద్వారా ఎల్లప్పుడూ కూడా ఒక చక్రం వలె పదే పదే త్రిప్పబడుతూ ఉంటాడు. ఈ చక్ర భ్రమణ
నివృత్తి కొరకు చక్రం ఎవరైతే తిప్పుతూ ఉంటాడో వాడిని స్తుతిస్తూ ఉంటాం, అదే స్తోత్రం. ఈ చక్రాన్ని కాలచక్రేశ్వరుడు ఈశ్వరుడు కాబట్టి ఆ కాలచక్రాన్ని తిప్పేటువంటి వాడిని మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆరాధించాలి అని చెబుతూ, ప్రకృతి మొదలుగా కలిగినటువంటి 8 యొక్క పాశములను కూడా బంధములని మనం చెప్పుకుంటున్నాం కదా. వాటి యొక్క సముదాయమే మహాచక్రం, మహాకాల చక్రేశ్వరుడు అంటారు. దానికి ఎవరు అధిపతి? పరమాత్మ శివుడే. ఎందుకంటే పరమాత్మ అయినటువంటి శివుడు ప్రకృతికి అతీతుడై ఉన్నాడు కనుక భగవంతుడైనటువంటి పరమేశ్వరుడే ప్రకృతి మొదలైనటువంటి మహాచక్రములకు కర్త అని మనందరం కూడా తెలుసుకోవాలి. ఆ బకాయనమైనటువంటి వృక్షం యొక్క పాత్ర జలమును త్రాగి వమనం చేస్తూ ఉంటుంది. అట్లే పరమశివుడు కూడా ప్రకృతి ఇత్యాదులను తన వశంలో ఉంచుకొని వాటి మీద కాలాన్ని జయించి కాలచక్రేశ్వరుడిగా మహాకాలచక్రాన్ని శాసిస్తూ ఉంటాడని చెప్పుకోవాలి. అందుచేత మహాకాల చక్రేశ్వరుడు ఎవరైతే కాలాన్ని తన వశంలో ఉంచుకుని వాటి మీద శాసనం చేస్తూ ఉంటాడో ఆయనే మహేశ్వరుడు కనుక ఆ స్వామి సర్వమును కూడా తన వశం చేసుకున్నాడు కనుక ఆయననే మనం శివుడు అని చెప్పుకుంటున్నా. అందుచేత శివుడే సర్వజ్ఞుడు, పరిపూర్ణమైనటువంటి వాడు, నిస్పృహుడు, సర్వజ్ఞత్వం కలిగినటువంటి వాడు, తృప్తి కలిగినటువంటి వాడు, అనాదిబోధుడు, స్వతంత్రత కలిగినటువంటి వాడు, నిత్యుడు, అలుప్తమైనటువంటి శక్తుల చేత కూడి ఉన్నాడు. తనలో అనంతమైనటువంటి శక్తులను ధరించి ఉన్నాడు. అవి ఆ మహేశ్వరుని యొక్క 6 విధములైనటువంటి మానసిక ఐశ్వర్యాలు అంటారు. ఆయన ఎందుకంటే మహాకాళ చక్రాన్ని వశంలో ఉంచుకోవడమే కాదు, ఈ యొక్క అంశాలన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఈ అనంతమైనటువంటి శక్తులన్నీ కూడా ఆయన ధరించి ఉన్నాడు కాబట్టి, ఈ మహేశ్వరుడు ఏ మహేశ్వరుడు కాలచక్రమును దాటాడో అతను ఈ అనంతమైన శక్తులన్నీ కూడా ధరించున్నాడు కాబట్టి ఈ 6 విధమైనటువంటి మానసికమైనటువంటి ఐశ్వర్యము కూడా అతను పొంది ఉన్నాడు. వీటిని కేవలం వేదం మాత్రమే చెప్పగలదు. వేదానికి ఒక్కదానికి మాత్రమే మహేశ్వరుడి యొక్క స్థితి చెప్పగలిగినటువంటి అర్హత ఉన్నది కనుక భగవంతుడైనటువంటి శివుడి యొక్క అనుగ్రహం చేత ప్రకృతి మొదలైనటువంటి 8 తత్వములు కూడా నియంత్రింపబడుతూ ఉంటాయి. అలా భగవంతుడైనటువంటి శివుని యొక్క కృపా సముద్రం ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ముక్తికి ముక్తి కైవల్య స్థితికి అర్హులని చెబుతూ మనం అందరం కూడా శివుని యొక్క కృపా ప్రసాదాన్ని పొందడం కోసం మనం ఎప్పుడు కూడా మహేశ్వరుని సదా ఆ ప్రభువుని పూజిస్తూ ఉండాలి అని ఈ శివ మహాపురాణంలో వేదముతో సమానమైనటువంటి శివ మహాపురాణంలో చెప్పారని తెలియజేసుకుంటూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.